ఆరోగ్యం గురించి చాలా చిట్కాలు ఫాలో అవుతున్నావు కదా, ఆరోగ్యం కొరకు చాలా పరిశీలన చేస్తున్నావు కదా. నా పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపరచబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, జీవితాలు బాగుండాలని కోరుకునే నీవు శరీర సంబంధమైన ఆరోగ్యం పట్ల కలిగి ఉన్న ఆ తృష్ణ వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం పట్ల కలిగి ఉన్నావా? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారని పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి కొరకు ప్రార్థించే వ్యక్తులు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలనే ఆలోచనతో కూడినటువంటి జీవితాలతో వెళ్తున్నటువంటి తల్లిదండ్రులు ఉంటే చేతులేస్తాడు. ఒక్కడ ఉండడు, టైంకి తిను, మంచి బట్టలు వేసుకో, సరిగ్గా పడుకో, హ్యాపీగా ఉండు, సన్నగా ఉండకూడదు, లావుగా ఉండాలి, ఏ వ్యాధి వచ్చినా ఏమి ఇచ్చాను. ఈ కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందే, వాళ్ళ ఆత్మీయ పరిపక్వత ఎలాగుందే, వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం బాగుందా, దిగులు పడిందా, దిగజారిపోయిందా, వాళ్ళ ఆరోగ్య స్థితి ఆత్మీయంగా బలహీనపడిందా అని చెప్పి ఆలోచించే తల్లి తండ్రి ఉంటే గర్వంగా చెయ్యొద్దండి. ఒక్కడ అడగడం